అరే బొమ్మర్ది బొమ్మర్దెవర్రా బొమ్మర్దవని అంటాను. నువ్వేరా కొత్తగా అడుగుతావేంది? కత్తలు దెంగుతున్నావారా? నన్ను బొమ్మర్ది అన్నావంటే నీ గుద్ద వాళ్ళు దెంగుతా. నువ్వు నా బొమ్మర్ది, నిన్ను బావరా. తాగిపించేదాకా బావా బావా అన్నావు, తాగిపించినాక నన్నే బొమ్మర్ది అంటావేంద్రా? పిచ్చలు నువ్వు తాగిపించిన ఒక్క బీరుకు నిన్ను బావా అంటరా? లండిగా రంగులు పూసి బావ బీర్ తాగిపి అన్నావు, ఇప్పుడు నన్నే బొమ్మర్ది అంటానవా? నీ తిన్నకాడ ఎరిగే కూతల సుల్లి పొద్దుగా లేచి నీ ముఖం కూడా చూడద్దురా. ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావంటే నీ గుద్దల బెరికిసా కూర్చుతా. A few moments later. తుల్లిగాడు తలపేసుకుని ఆడదాని లెక్క ఇంట్లో అన్నాడు. ఏమరా ఎక్కడ ఉన్నావురా పూక? ఇంట్లోనే ఉన్నా. ఎందుకురా? ఇంట్లోనే నాతులు వీక్తానవా? సుల్లిగా బయటకు రా. ఎందుకురా? ఏం పని చెప్పు. అరే ఇలా ఓలిరా, ఓలి రోజు ఇంట్లుంటారు, ఎవడన్నా గుద్ద వాళ్ళకి ఎంజాయ్ చేయాలి గానీ. ఇంకా చిన్న పోరని అనుకుంటానవా రా? హోలీ ఆడతాడట. హోలీ ఓలి పండగ రోజు ఓలాడకుండా చెమ్మ చెక్క ఆడతావారా? ఎద్దులాగా వెరిగి ఓలాడితే ఇజ్జత పోతుందిరా. ఇప్పుడు నీకు నువ్వు బయటకు వస్తే కలర్ పూస్తా అంతే. ఒకవేళ నేను ఇంట్లోకి వచ్చిన అంటే గుద్దల డజన్ గుడ్లు కొడతా. అర్థమైందా? మర్యాదగా ఏందిరా నీ ఏచం ఎట్లనో ఉన్నది? అట్లా ఉంటది మరి ఓలి అంటే. గుద్ద ముసుకొని దగ్గరికి రా, రంగులు పూస్తా. రంగులు పూస్తే ఉయ్యి కానీ గుడ్లు కొట్టకు రాజరా. నీ గుద్దల వట్టి గుడ్లు కాదురా, సీ గుడ్లు కొడితే డ్రారా సాలే. కారు విధానం చూస్తే తేడా కొడుతుంది. తాగిర్రా? మగ బావసుల్లిగాడు గుద్దల గుడ్డు కొడతా అంటే ఒక బీర్ తాగిపించిండు. అదే విధానం చూస్తే అర్థం అవుతుంది ఏదో ఏచిరానే. నువ్వు ముందు దగ్గరికి రారా బోసిడికే. అరే నేను కూడా నీకు ఒక బీర్ తాగిపిస్తారా? గుడ్డు కొట్టకు రాజరా, నీకు దండం పెడతా. నువ్వు బీర్ తాగిపిస్తావనే నేను గుడ్డు కొడతా అంటానా, లేదంటే నిన్ను ఉచ్చల బొరిత్తా, ఉచ్చల బొరిత్తా. అర్థమైందా సాలే? అరే సాలేంద్రా సాలే, వరుసకు నీకు నేను బాబాయ్ నైతారా? నానా పిచ్చల బాబాయ్, ఈ రోజు నాకు ఎదురైనోడల్లా నా బామ్మర్దే. ఒక్కొక్కని గుద్దల గుడ్డు వాళ్ళు కొట్టండి వదిలేయా. ఏంద్రా నువ్వు అంత పెద్ద మొగనువైనా అనుకుంటానవా? మొగొన్నో ఆడనో, నువ్వు ఫస్ట్ బీర్ తీసుకోరా పూక. A few moments later. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపే వాళ్ళరా బామ్మర్దే. బొమ్మర్ది ఎవర్రా? నన్ను అంటాడు సార్. నన్ను హ్యాపీ ఓలా అని చెప్పిన వినరా బొమ్మర్ది అంటాడు సార్. థ్యాంక్ యూ. సెకండ్ ఇవ్వ నీ చేతుల్లో సుల్లి. రా వచ్చి మీటర్ పుల్లు. ఏంటి సార్ ఏంటిది? పండగ రోజు కూడా ప్రశాంతంగా బతకనేరా మమ్మల్ని? ఎందుకు ఈ దౌర్జన్యం? ఏంటిదిరా? ఏం దోసుకున్నా దౌర్జన్యం అంటాను? రా వచ్చి పుల్ల నోట్లో పెట్టుకో. నువ్వు నోట్లో పెట్టుకుంటే సరిపోతుందా? ఇంకెక్కడన్నా పెట్టుకోమంటరా? అబ్బే ఓలే సార్. అరే నేను పోలీసు రా, నీ దోస్తుగా అనుకుంటానవా? పిచ్చల పోలీస్. హోలీ పండగ కూరైతే ఏముందిరా బమ్మారి. అమ్మా ఈ లంజడుకు బాగా అయింది. వీడి ఏవాటి నాకు గుద్దవలేదట్టున్నది. సార్ మావానికి కొద్దిగా బాగా అయింది, వదిలేరు సార్ ప్లీజ్ సార్. తెంగుతా ఇంకోసారి నాకు కనిపిస్తే ఎరిపోకులారా దెంగేరి. అబ్బా ఒక్కడు కూడా ఓడి రోజు రంగులు పూతలేడు అనుకున్నా. జాబ్ వచ్చిన 15 ఏళ్ళకి ఫస్ట్ టైం ఒకటి రంగులు పూసిండు. నా కోరిక తీర్చినందుకు ప్రశాంతంగా హ్యాపీ ఓలిరా తమ్ముడు అని కూడా చెప్పలేకపోయినా. A few moments later. తాత హోలీ పండుగ అంటే ఏంటి? హోలీ పండుగ అంటే బంధుమిత్రులంతా కలిసి హోలీ పండుగ జరుపుకుంటారు నాన్న. ఎప్పుడు అరే ఇట్రారా రంగు పూత్తా. తాత ఎవరితను? మన బంధువా? బంధువునేరా బామ్మారి. నీకు భావన అయితారా? ఇట్రారా సాలే. ఎవలో సుల్లు పెట్టుకున్నావా? అబ్బే పిల్లి తినిపిత్తలే. ఇట్రా సాలే. తాత ఎవరితను ఇన్ని బూతులు తిడతాండు? ఏ బాబు ఎవరు మీరు? ఎవరైతేంద్రా ముసలి సాలే. అప్పి ఓలే. ఎవర్రా నువ్వు నాకు రంగులు పూసినావు? నేను ఈ వయసులో నీకు పూసిన. నా వయసులో నువ్వు ఎంతమంది ఆంటీలో కూసినావు రంగులు? ఆంటీలు అంటే మన బంధువులా తాత? బంధువులు కాదురా, మీ తాత రాసలీల లవర్స్. నువ్వు ఉండరా మనోడా? రే నువ్వు ఆగురా. 500 తీసుకొని గుద్ద మూసుకొని తెంగేరా నువ్వు. మామ బండి సీదా మా పక్కింటి కోని రాజల్ది. నీకు ఇప్పటికే బాగా అయిందిరా, ఇంటికి పోదాంపా. కథలు దెంగకు, నీ గుద్ద వాళ్ళ దెంగ అర్థమైందా? గుద్ద వాళ్ళ దెంగడు కాదు మామ, పోదాంరా. అరే ఈ ప్రపంచంలో మా ఇంటి పక్క పోరడే నన్ను బావా అని పిలుస్తారా. ఈ పండగ రోజు నేను రంగులు పూయపోతే ఎందుకు చెప్పురా? వాని అక్క అన్న అంటదిరా నన్ను. బావని విలువత్తదని వాడే నోటి నిండా బావా అంటారా నన్ను. వానికి ఖచ్చితంగా రంగులు పూసి వాని గుద్దల గుడ్లు కొట్టాల్సిందే. నువ్వు ఓడి.
ఆంటీ మీ కొడుకులేడా? ఆంటీ 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 కళ్ళు తెంగినాయా? ఏ లేదంటే బానే ఉన్నాయి ఇప్పటికైతే, గాని మీ కొడుకులేడా? కొడుకు కాదురా పాగల్, మా తమ్ముడు. అరే ఏందంటే పొద్దు పొద్దునే తాగినవా? కొడుకును పట్టుకొని తమ్ముడు అంట నువ్వు కళ్ళు పోతాయి. ఇంకొకసారి ఆంటీ అన్నావంటే చెప్పు పడితే పళ్ళు మొత్తం రాలుతాయి. ఏందే పండ్రాల కొట్టేది? గుడ్డ అందుకొని గుండు మీద దెంగుతా. ఆంటీ వాని గుండు మీద కొట్టిన, అదే మీ కొడుకైతే వాని గుద్దల డజన్ గుడ్లు కొడుతున్నా. అయ్యి ఆంటీ ఇక్కడుంది, మరి ఇదేవరు? ఆంటీ మీ కొడుకులేడా? మమ్మీ ఈ పిచ్చిలా చూడుకు నన్ను ఆంటీ అంటుండే. ఆంటీ అనకు అంటే గుండు మీద గుడ్డు కొట్టిండు వేస్ట్ గాడు. సారీ ఆంటీ సారీ, నువ్వు అనుకుని మీ అమ్మాయిని ఆంటీ అన్నా. కళ్ళు తెగినా నీకు? అది అమ్మాయి కాదు నా కొడుకే, సరిగ్గా చూడు. సారీ ఆంటీ చూసుకోలే. పారా నాయన, ఇక్కడ ఉంటే గుద్ద వగలు తెంగేటట్టు ఉన్నారు. A few moments later. బామర్దే ఆపేవోలే. లంచుడుక కళ్ళు దెంగినాయా? నీకెవ్వరు ఏర్పడతలే. అరే సాలే ఆపేవోలంటే తిడతావేం బే గుద్ద బల్ప. ఈ గుద్దల సీగుడ్లు వాళ్ళదెంగి సీసం పోయింది, నేను ఆ లాతులు కూడా విడిచిపెట్ట. ఏంద్రా కోపంగా చూస్తే భయపడాలా? నువ్వు పిచ్చలు కూడా వీకవు. ఎవడు మమ్మీ మన ఇంటికాడ ఈ సుల్లిగాడు ఆపేవోలే అంటే తిడతాడు. నాకిన్న తిక్క తెంగితే గుద్దలు అరడజాను గుడ్లు కొడతా. నీకు తలకాయ పనిచేస్తలేదా మమ్మీ? మన డాడీ చెట్టేసుకున్నంత మాత్రం మన డాడీ అవుతాడా మమ్మీ? ఎట్లున్నాడు ఇప్పుడు ఈ పిచ్చి లంజవాడుకు? మామా నీ కళ్ళు బాగా, నీ కళ్ళు దెంగినాయిరా. అయినా మీ డాడే. అవునా? అప్పటి నుండి నోట్లో ముడ్డ పెట్టుకున్నావా సుల్లిగా? తాగింది దిగుతగా నీకు వెళ్ళి తినిపిస్తాందా? నువ్వు గుద్దల గుడ్డు కొట్టుడు కాదు, నీ గుద్దల గుణపై దించుతాడు ఇప్పుడు. అయినా మా డాడీ హీరో మమ్మీ, హీరో. మా డాడీ నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నీకు మా డాడీని చేసుకునే అదృష్టం దక్కింది. క్యూల నిలబడతారు అమ్మాయిలు, అర్థమైందా? 40 ఏళ్ళు వచ్చిన హీరో లేకుంటాడు మమ్మీ, ఏమనుకుంటాను? మా డాడీ బైక్ మీద వస్తాండి, మళ్ళా ఒక్కొక్కరు అన్నయ్య చూస్తారు అంతే. బాగానే కవర్ చేసినావు, వెనక చీరన్నయ్య పట్టించుకుంటాడు, పొగడతలకు వంగిపోయింది పో ఇంకెక్కడిది. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.